ఆసుపత్రులు రోగులను పీడిస్తున్నాయని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో ఒక 10 దాకా ఆసుపత్రులను డీరికగ్నైజ్ చేసింది. అందులో కోవిడ్ వార్డులు పెట్టకూడదని చెప్పి నిబంధనలు విధించింది. ఇప్పుడు ఫార్మా మాఫియా, మెడికల్ మాఫియా మీద ప్రభుత్వం కూడా జలిపిస్తున్నది. దేశమంతా ప్రభుత్వాలు జడిపిస్తున్నాయి. మెడికల్ మాఫియాతోటి మేము హైరాణ అవుతున్నాము, ఫార్మా మాఫియాతో ఇబ్బందులు పడుతున్నామని దేశమంతా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా నెత్తి నోరు మొత్తుకుంటున్నాయి. అయితే ఈ మెడికల్ మాఫియా, ఫార్మా మాఫియా తర్వాత పెద్ద ప్రమాదం ప్రభుత్వాలన్నిటికీ ఫుడ్ మాఫియా నుంచి ఉంది. ఆహార ధాన్యాలకు సంబంధించి ఒక పెద్ద మాఫియా ఉన్నది. అది కావాలనుకుంటే ఉత్పత్తి పెంచుతుంది, కావాలనుకుంటే తగ్గిస్తుంది, ధరలు పెంచుతుంది, ఆహార ధాన్యాల ధరలు పెంచుతుంది, ధరలు తగ్గిస్తుంది, ఆహార భద్రతకు ప్రమాదంగా ఏర్పడతాయి. ఆహార భద్రత ప్రభుత్వాల మీద ప్రేమ కనుకుంటే భద్రత ఉండేటట్టు చేస్తాయి, ఆహార భద్రత ప్రజలకు ఉండేటట్టుగా చేస్తాయి. ఇష్టం లేకపోతే ఆహార భద్రత లేకుండా చేసి ఆకలి కేకలు పెంచి ప్రభుత్వాలను పడగొడతాయి. అది మనకు తెలిసిందే. అందుకని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మోదీ కావచ్చు, యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, పినరయి విజయన్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, జగన్ కావచ్చు, ఈ ఫుడ్ మాఫియా దృష్టి పడకుండా, దిష్టి తగలకుండా, చెడు దృష్టి తగలకుండా, దాన్ని బురి నజర్ అంటారు, ఆ దిష్టి తగలకుండా, నజర్ తగలకుండా వాళ్ళు దండలు మెడలు వేసుకోవాలి. ఎటువంటి దండలు మెడలు వేసుకోవాలి? మామూలుగా అయితే దిష్టి తగలకుండా దుకాణాలకు గుమ్మడికాయల దండలు పెడతారు, గుమ్మడికాయలు పెడతారు, తర్వాత గణపతి బొమ్మలు పెడతారు. వాహనాలకు కూడా స్కూటర్లకు, కార్లకు కూడా ఒక దండలు వేస్తారు. ఆ దండ మనుషులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పరిపాలకులు వేసుకోవాలి, అధికారులు వేసుకోవాలి. ఆ దండ ఏమిటంటే నిమ్మకాయలు, మిర్చి, ఉల్లిగడ్డలు, ఈ 3 కుచ్చి మాలగా గుచ్చి స్కూటర్లకు పెట్టుకుంటారు, కార్లకు పెట్టుకుంటారు, షాపులకు పెట్టుకుంటారు, దుకాణాలకు పెట్టుకుంటారు. ఇప్పుడు మనుషులు ధరించాలి. ఇంకది రాజకీయ నాయకులందరూ మిర్చి, ఉల్లిగడ్డలు, అదేవిధంగా నిమ్మకాయలు, ఈ 3 మాల గుచ్చి మెడలో ధరించాలి. అప్పుడు దిష్టి తగలదు. లేకపోతే వాళ్ళ అధికారం పతనం అవుతుంది, ప్రభుత్వాలు పడిపోతాయి. ఎందుకంటే 1981లో మనం చూసినాము, ఉల్లిగడ్డల ధరలు పెరిగితే ఏమైంది? ఇప్పుడు నూనె ధర పెట్రోల్ ధర 100 రూపాయలు అయ్యేసరికి వంట నూనె ధరలు పెరుగుతున్నాయి, మామూలు మసాలాల ధర, దినుసుల ధరలు పెరుగుతున్నాయి, బియ్యం ధర పెరుగుతున్నది, ఉప్పు ధర పెరుగుతుంది, పప్పు ధర పెరుగుతుంది, అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. ప్రైస్ ఇండెక్స్ బాగా పెరిగిపోతున్నది. దానివల్ల ప్రభుత్వాలు పతనమయ్యే ప్రమాదం ఉన్నది. ఉల్లిగడ్డల ధరలు కూడా 1980-81లో పెరిగితే ఇందిరాగాంధీ పెద్ద ఆందోళన చేసింది. ఫలితంగా చరణ్ సింగ్ ప్రభుత్వం పతనమైంది. అప్పుడు 100 నుంచి 130 రూపాయలు, 70 రూపాయలు, 130 రూపాయలు, 200 రూపాయల దాకా కూడా పెరిగింది. ఇప్పుడే హైదరాబాద్లో ఉల్లి ధరలు 25-30 రూపాయలకు వస్తుంది కిలో. అది ప్రమాదకరమైన స్థాయికి చేరితే కేసీఆర్ ప్రభుత్వానికి గండం, అది గ్రహించాలి. ఇప్పటికే ఆహార ధాన్యాల ధరలు పెరిగినందువల్ల ఆకలి కేకలు పెరుగుతున్నాయి. ప్రపంచంలో ఆకలి కేకలున్న దేశాలు ఏమిటంటే అందులో 117 దేశాలు ఉన్నాయి. 117 దేశాల్లో పై స్థానంలోనే భారతదేశం ఉన్నది, 102వ స్థానంలో ఉంది. పైనుంచి పెరుక్కుంటూ వస్తుంది. ఇంత దరిద్రంగా ఉంది. ఇప్పటికే ఆహారం లేనందువల్ల 11 కోట్ల జనాభా, భారతదేశంలో 136-137 కోట్ల జనాభాలో 19 కోట్ల జనాభా ఆకలితో అల్లాడుతున్నది. పోషకాహారం లేనందువల్ల రకరకాల రోగాలకు గురవుతున్నారు. అందులో 40% పిల్లలు, దేశంలో జనాభాలో 5% పిల్లలు, 40% పిల్లలు, అంటే 40% పిల్లలు అంటే దాదాపు 5 కోట్ల మంది బాలబాలికలు, 5 కోట్ల మంది. వాళ్ళకు కూడా పోషకాహారం లేదు, రకరకాల రోగాలు వస్తున్నాయి. పోషకాహారం లేనందువల్ల రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా ప్రమాదం పెరిగే అవకాశం ఉన్నది. ప్రభుత్వాలు ఏం చేయాలి? ధరలు పెరగకుండా చూసుకోవాలి. ముందు ఉల్లిగడ్డల ధరలు పెరగకుండా చూసుకోండి. ఆ ధరలు, ఎందుకంటే ప్రభుత్వాలు ఉల్లిగడ్డల ధరలు పెరిగితే పడిపోతాయి. ఎందుకంటే అన్ని కూరగాయలు వేస్తారు. అది పండులో పండు, కాయలో కాయ, కూరగాయల్లో కూరగాయ, ఉల్లికాయ, వెజిటబుల్కి ఏదైనా లెక్క ఉల్లిపాయ. ఆ ధరలు పెరిగితే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. నిరుడు ఏం చేసినాయి? ఉల్లిపాయలను 15,000 టన్నుల ఉల్లిపాయలని దిగుమతి చేసుకున్నాయి.
దానివల్ల పరిస్థితి బాగుపడదు. ముందు ఏం చేస్తారు, ఎగుమతుల మీద నిషేధం పెడతారు. ఉల్లిగడ్డలు విదేశాలకు ఎగుమతి చేయరాదు అని పెడతారు. ఆ తర్వాత దొంగ నిల్వలు ఉంటాయి. అనేక మంది బ్లాక్ మార్కెటర్స్ ఓర్డర్స్గా తయారవుతారు, దాచిపెట్టుకుంటారు. దొంగ నిల్వలు ఉంటాయి, పెద్ద పెద్ద గోడౌన్లో దాచిపెడతారు. ప్రభుత్వాలకు దొరకకుండా, ప్రజలకు దొరకకుండా దాచిపెడతారు. అందులో ఏమున్నాయో ఎవరికి తెలియదు. మహారాష్ట్రలో రాజకీయ నాయకులు చేస్తారని చెప్తారు అనేక రకమైన ఉల్లిగడ్డలు. ఎందుకంటే మహారాష్ట్రలో ఎక్కువ పండుతాయి. దేశంలో పండే ఉత్పత్తిలో మన దేశంలో జరిగే దాంట్లో కనీసం 40% మహారాష్ట్రలో, అందులో 80% లాసల్గాంలో. అక్కడ పెద్ద మార్కెట్ ఉంటుంది. అక్కడంతా కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నది. దానికి వెనక ఉత్పత్తి తగ్గిందా లేదా వేరే విషయం. ఉత్పత్తి తగ్గినా తగ్గకపోయినా ఇది మంచి లాభసాటి వ్యాపారం అనుకుంటే దొంగ నిల్వలు చేస్తారు. దొంగ నిల్వలు చేసి డబ్బులు గడిస్తారు. అయితే చిన్న రైతుల మీదనే, చిన్న వ్యాపారుల మీదనే ప్రభుత్వాలు కొరడా జలిపిస్తాయి. ఏం చేస్తాయి, మీరు ఇంతకంటే ఎక్కువ నిల్వ ఉంచుకోవడానికి వీల్లేదు అని చెప్పి కండిషన్ విధిస్తాయి. ఈ మీ గోడౌన్లో ఇంతకంటే ఎక్కువ స్టాక్ హోల్డింగ్ ఉండరాదు అని చెప్తారు. తర్వాత మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్, మీరు ఎగుమతి చేసేట్టు కనుకుంటే ఎక్స్పోర్ట్ ప్రైస్ మినిమం ఎంత ఉండాలని చెప్తారు. తర్వాత ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద ఉల్లిపాయలను చేరుస్తారు. ఇవన్నీ పరిష్కారం కావు. దీనివల్ల చిన్న వర్తకుల మీద దెబ్బ తగ్గుతుంది, కానీ పెద్ద పెద్ద దొంగ నిల్వదారుల మీద ఏ రకమైన దెబ్బ తగలదు. అది చాలా సమస్యలు అవుతాయి. ఇప్పటికే ఏమైపోయింది, ఉల్లిపాయల ధరలు అసలు రైతులకు వచ్చేది ఎంత, హైదరాబాద్లో 20-25 రూపాయలకు కిలో అమ్ముతుంటే రైతులకు 2 రూపాయల నుంచి 7 రూపాయల దాకా గిట్టుబాటు కావడం లేదు. 7 రూపాయలు, ఆ 2 రూపాయలు అయితే ఏం గిట్టుబాటు అవుతుంది. వాళ్ళు వేయడము, గింజ నాటడము, నాటి పెంచడము, పెంచిన తర్వాత తవ్వి తీయడము, లారీకి ఎక్కించడము, రవాణా చేయడము, ఇక్కడ హమాలి ఖర్చు భరించడము, అక్కడ భరించడము, ఇక్కడ భరించడము, తర్వాత మార్కెట్లో కమిషన్ ఇవ్వడం, మార్కెట్ ఏజెంట్ కమిషన్ ఇవ్వడము, ఇవన్నీ 2 రూపాయలు ఎట్లవుతుంది. అందుకని రైతులు ఆందోళన చెందుతున్నారు. 7 రూపాయలైనా కాదు, కానీ హైదరాబాద్లోనేమో 20 రూపాయలు, 25 రూపాయలు, పెద్ద గడ్డ 20 నుంచి 25 రూపాయలు ఉంది. మరి ఇది ఎట్లా ఉంటుంది. ధర స్థిరీకరణ ఉండాలి కదా, ధర పెరగకుండా చూసుకోవాలి. ఉత్పత్తి పెరిగినా, ఉత్పత్తి తగ్గినా ధర స్థిరంగా ఉండాలి, పెరగొద్దు. దానికోసం ప్రభుత్వాలు జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్కడ ప్రభుత్వం రైతులకు ఉపయోగపడేటట్టుగా చేయడం లేదు. ప్రజలకు, అటు వినియోగదారులకు ఉపయోగం లేదు ప్రభుత్వ విధానాల వల్ల, ఇటు రైతులకు ఉపయోగం లేదు. మరి ఎవరికి ఉపయోగపడుతుందంటే, మరి ప్రభుత్వాలు నడిపిస్తున్నది బ్లాక్ మార్కెటర్స్ ఏమో, ఈ హోర్డర్స్ ఏమో, దొంగ నిల్వదారులేమో, గోదాముల ఓనర్లేమో అనేటట్టుగా ఉంది. ప్రభుత్వాలు చిన్న రైతులు, చిన్న వర్తకులకు వ్యతిరేకంగా ఉన్నాయి ప్రభుత్వ విధానాలు, పెద్ద రైతులకు లాభసాటిగా ఉన్నాయి. ఇది చేయాలి. చైనా తర్వాత భారతదేశంలోనే ఎక్కువ ఉత్పత్తి జరిగేది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ఉల్లిలో 20% మన దేశంలో అవుతుంది. అంటే 100కి 20% మన దేశంలోనే అవుతుంది. ఎక్కువ జరిగేది మహారాష్ట్రలో ఉత్పత్తి, మధ్యప్రదేశ్లో, కర్ణాటకలో, గుజరాత్లో, రాజస్థాన్లో. ఇక్కడ ఉత్పత్తి ఉంటే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో తర్వాత స్థానం. ఇక్కడ ఉత్పత్తి పెంచడానికి ప్రయత్నం చేయాలి. అన్ని రకాల ఉత్పత్తి, ఉల్లిపాయల ఉత్పత్తే కాదు, అన్ని రకాల ఉత్పత్తి, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచాలి. పెంచకపోతే సమస్యలు వస్తాయి. ప్రభుత్వాలు ఎంత తొందరగా ఈ సత్యాన్ని గ్రహిస్తే మంచిది. మీరు వ్యాపారస్తుల చెడు దృష్టి తగలకుండా, దొంగ నిల్వదారుల చెడు దృష్టి తగలకుండా మీరు మెడలో నిమ్మకాయలు, మిర్చి, ఉల్లిగడ్డలు ధరించిన దండ ధరిస్తారా, లేక బెత్తం జలిపించి వ్యాపారుల పీడించ మడంచి రైతుల లాభం కలిగిస్తారా చూడాలి. ఇప్పటికే హైదరాబాద్లో రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. మొన్నటిదాకా 4 గంటలే, అంటే నిన్నటిదాకా 4 గంటలు, 4 గంటలే మార్కెటు. మరి 1 గంట ముందు బయలుదేరాలి. గంట అంటే ఎక్కడి నుంచో హమాలీలు బయలుదేరాలి, రైతులు బయలుదేరాలంటే 7 గంటలకల్లా, 6 గంటలకు బయలుదేరితే 7 గంటల దాకా చేరలేరు. 9ంటికి బయలుదేరితే తప్ప 10ంటి లోపల ఇంటికి చేరలేరు. 2 గంటలు మాత్రమే మార్కెట్ నడిచేది. 2 గంటల్లో ఈ మార్కెట్, హైదరాబాద్లో మార్కెట్లు, తెలంగాణలో ఉన్న మార్కెట్లో 2 గంటల్లో సరుకు నింపాలి, సరుకు దించాలి, లారీల నుంచి దించాలి, లారీలకు ఎక్కించాలి, లారీల నుంచి దించిన సరుకును తూకం వేయాలి, తూకం వేసి వేలం వేయాలి, వేలం వేసిన తర్వాత పట్టీలు రాయాలి, ఆ తర్వాత బిల్లు రాయాలి, బిల్ రాయాలి, మళ్ళీ లారీకి ఎక్కించాలి, పంపించాలి. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? జరగదు. జరగనందువల్ల కూడా రైతులు గగ్గోలు పెట్టినారు, వ్యాపారస్తులు గగ్గోలు పెట్టినారు. మరి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద ఉల్లిపాయలు, మిర్చి, చింతపండు లాంటి నిత్యావసర వస్తువులు ఉన్నప్పటికీ కూడా
వాటిని రైతులను కానీ వ్యాపారస్తులను కానీ మార్కెటింగ్ శాఖ ఆదుకోలేకపోయింది. వారు చెప్పిన మాట వినలేదు. ఇప్పుడు మన తెలంగాణలో చూస్తున్నాము. ఆ తర్వాత 1 గంట దాకా పెంచినా కూడా ఆ తర్వాత ఏమీ జరిగే పరిస్థితి లేదు. ఇంకో 3 గంటలు అదనంగా రిలాక్స్ చేసిన, లాక్డౌన్ తగ్గించిన, రిలాక్స్ చేసిన రైతులు అట్లనే గగ్గోలు పెడుతున్నారు. దీన్ని ప్రభుత్వం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పట్టించుకోవాలి. లేకపోతే రైతుల దృష్టి, వర్తకుల దృష్టి తగిలి ప్రభుత్వాలు పతనమైపోతాయని గ్రహించాలి.